యేసు ప్రభు వారు పుట్టక ముందు దేవునికి స్తోత్రం. మీకా అనే ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతున్న మాట బైబిల్ గ్రంథంలో మనం పరిశీలనగా చూస్తే యేసు ప్రభు ఎక్కడ పుట్టాలో ముందుగానే వ్రాయించాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. కేవలం ఎక్కడ పుట్టాలో కాదు, ఎందుకు పుడతాడో, ఎవరి కోసం పుడతాడో, ఎందుకు రక్షకుడు, ఎందుకు ఇమ్మానుయేలు, ఎందుకు యేసు, లేకపోతే ఎందుకు దేవుడు మనిషికి అవసరమో, వచ్చి ఏమి చేస్తాడో, ఎలా పుడతాడో, లేకపోతే ఎవరికి పుడతాడో, ఎక్కడ పుడతాడో, పుట్టి ఆయన ఏం చేస్తాడో, ఇవన్నీ ముందే ప్రభువు తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఇక్కడున్న నీకు నాకు అవకాశం లేదు ఎవరికి పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి అని ఆలోచించుకొని మనం భూమి మీదకి రాలా. లేకపోతే అంబానీకో, లేకపోతే ఎవరికో ఏ అమెరికాలోనో ఏ గొప్ప ఇంట్లోనో పుట్టేవాళ్ళం. మనకు ఆ ఛాయిస్ ఉంటే, మనకు అవకాశం ఉంటే. కానీ దేవదేవుడు ఆయనకు అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన దేవుడు కనుక ఆయన ముందే, ఆయన పుట్టక ముందే కొన్ని వందలు వేల సంవత్సరాల ముందే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాయించాడు. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న వచనం అదే. బెత్లెహేము అనే ఒక స్వల్ప గ్రామంలో రక్షకుడు పుడతాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. ఎందుకు దేవుడు ఒక స్వల్ప గ్రామాన్ని ఎంచుకున్నాడు? ఎందుకు ఒక చిన్న గ్రామాన్ని ఎంచుకున్నాడు? పుట్టక ముందే ఎందుకు ఆ గ్రామంలోనే పుడతానని ప్రవచనములు ప్రభు చెప్పించాడు, ప్రవక్తల ద్వారా వ్రాయించాడు. ఒక స్వల్ప గ్రామం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ప్రభు చేసిన ప్రతి పనికి, లేకపోతే పాత నిబంధనలో ఉన్న ప్రతి ప్రవచనానికి, పాత నిబంధనలో ఉన్న ప్రతి కార్యక్రమానికి ప్రభు ఒక ప్రత్యేకమైన లేకపోతే బలమైన ఉద్దేశం ఉంటేనే జరిగించాడు, వ్రాయించాడు. దేవునికి స్తోత్రం. చెబుదాం హల్లెలూయా. ప్రతిదీ, ఏ వచనమైనా, ఏ సందర్భమైనా, పాత నిబంధనలో ఉన్న ఏ సంఘటన అయినా అది కొత్త నిబంధనలో ఉన్న మనకి ఆశీర్వాదంగా, లేకపోతే మార్గదర్శంగా, లేకపోతే బుద్ధి తెచ్చుకునేటట్లుగా. ఒకవేళ చెడు నడత నడిచిన వారు నష్టపోతే మనం అలా చెడు నడత నడవకూడదని, ఇలా ప్రతి విషయం పాత నిబంధనలో జరిగిన సంఘటనలు, సందర్భాలు ప్రతిదీ కూడా ఇప్పుడున్న మనకి, లేకపోతే కొత్త నిబంధన సంఘానికి బుద్ధి కలుగుటకు, జ్ఞానం కలుగుటకు, అవగాహన కలుగుటకు, దానిని తెలుసుకొని మనం మంచిగా బ్రతుకుటకు ప్రభు రాయించాడు. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఎందుకు ప్రభు బెత్లెహేము అనే ఒక స్వల్ప గ్రామాన్ని ఎంచుకున్నాడు? ఎందుకు ప్రభు బెత్లెహేములో జన్మించడానికి ఇష్టపడ్డాడు? ఇలాంటి ఆలోచనలు మనం చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, దేవుడు స్వల్ప గ్రామమైన దానిని నిర్లక్ష్యపరిచేవాడు కాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యెరూషలేము అనే మహాపట్టణం ఉంది ఇజ్రాయేల్ దేశంలో. కానీ ప్రభు బెత్లెహేము అనే ఒక స్వల్ప గ్రామంలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. అంటే ప్రభు ఉద్దేశం ఏంటి? స్వల్ప గ్రామములో నివసించే వారిని